హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఫేస్ వీడియో అప్లోడ్ చేయలేకపోతున్నాం. సో ఇవాళ ఈ వీడియోని ఇలా చదువుకుందాం. సో ఇవాళ వీడియో ఏంటి? క్వాడ్ సమ్మిట్కి సంబంధించి. మనందరికీ తెలుసు 6th క్వాడ్ లీడర్స్ సమ్మిట్ అన్నటువంటిది. 6th క్వాడ్ లీడర్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? 6th క్వాడ్ లీడర్స్ సమ్మిట్ అన్నటువంటిది యుఎస్ఏ. ఈ సంవత్సరం ఈ సమ్మిట్ అన్నటువంటిది యుఎస్ఏలో జరిగింది. యుఎస్ఏలో ఉన్నటువంటి విల్మింగ్టన్ అన్నటువంటి ప్రాంతంలో. మరి ఈ నేపథ్యంలో మనం ఏం నేర్చుకుందాం ఈ వీడియోలో? అసలు క్వాడ్ అంటే ఏంటి, క్వాడ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, అసలు క్వాడ్ యొక్క ఎవల్యూషన్ ఎలా ఉంది, అలాగే ఈ క్వాడ్ సమ్మిట్ 2024 యొక్క అవుట్కమ్స్ ఏంటి, ఇవన్నీ ఇవాళ మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాడ్ లేదా క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని పిలుస్తూ ఉంటాం. క్వాడ్ అంటే ఏంటి? ఇది మొత్తం 4 డెమోక్రసీస్తో ఉన్నటువంటి ఒక గ్రూపింగ్. ఏంటి ఆ 4 డెమోక్రసీస్? మన భారతదేశం ఇందులో భాగంగా ఉంది. అలాగే యుఎస్ఏ, ఇప్పుడు ఏదైతే సమ్మిట్ జరుగుతుందో ఆ దేశం యుఎస్ఏ, ఇంకొక దేశం వచ్చేసరికి ఆస్ట్రేలియా, ఇంకొక దేశం వచ్చేసరికి జపాన్. ఈ 4 దేశాల యొక్క గ్రూపింగ్ ఇది. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్, సింపుల్గా క్వాడ్ అంటాం. దీని యొక్క ఎయిమ్ ఏంటి అంటే ఇండో పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉంటుందో, ఇండో పసిఫిక్ రీజియన్, ఈ రీజియన్లో ఇంటర్నేషనల్ ఆర్డర్ అన్నటువంటిది సరిగ్గా ఉండాలి, ఫ్రీ అలాగే ఓపెన్ ట్రేడ్ అన్నటువంటిది జరగాలి. సో రూల్ ఆఫ్ లా అన్నటువంటిది ఇక్కడ ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో ఏర్పడినటువంటి ఒక గ్రూపింగ్ ఇది. మరి ఈ గ్రూప్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ వచ్చేసరికి ఒకటి క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది మనందరికీ తెలుసు, అవునా? సో ఈ క్లైమేట్ చేంజ్ యొక్క రిస్క్ని అడ్రస్ చేయటం అన్నటువంటిది. రెండవది వచ్చేసరికి మ్యారిటైమ్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేయటం, మ్యారిటైమ్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేయటం. అట్లానే ఇన్వెస్ట్మెంట్ని రాబట్టుకునేలాగా ఒక ఎకోసిస్టమ్ని క్రియేట్ చేయటం ఈ రీజియన్లో. అంతేకాదు టెక్నాలజికల్గా కూడా ఈ దేశాలన్నీ ఆ రీజియన్లో ముందుకెళ్లాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. సో టెక్నాలజికల్ ఇన్నోవేషన్ని బూస్ట్ చేసుకోవటానికి, అట్లానే వ్యాక్సిన్ డిప్లొమసీ, ఎస్పెషల్గా కోవిడ్-19 ఆ టైంలో ఆ క్రైసిస్ని కంబాట్ చేస్తూ వ్యాక్సిన్ డిప్లొమసీని పెంపొందించుకోవాలి. వీటన్నింటి ఉద్దేశంతో ఏర్పాటైనటువంటి గ్రూప్ ఇది. మరి ఈ గ్రూప్ యొక్క ఎవల్యూషన్ ఎలా జరిగింది చూడండి. మనకి ఎప్పుడైతే ఇండియన్ ఓషన్లో సునామీ అన్నటువంటిది వచ్చిందో, ఏ సంవత్సరంలో సునామీ వచ్చింది? 2004లో. దాని తర్వాత ఇండియా, జపాన్, అలాగే ఆస్ట్రేలియా, యుఎస్ఏ ఇవన్నీ కలిసి ఒక ఇన్ఫార్మల్ అలయన్స్ని ఏర్పాటు చేసుకున్నాయన్నమాట. ఈ డిజాస్టర్ ఏదైతే జరిగిందో అప్పుడు రిలీఫ్ పర్పసెస్ కోసం, డిజాస్టర్ రిలీఫ్ పర్పస్ కోసం. అయితే దాని తర్వాత ఏమైంది అంటే 2007వ సంవత్సరంలో జపాన్ ప్రైమ్ మినిస్టర్, అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి షింజో అబే, ఈయన 4 దేశాలు కలిసి ఒక ఫార్మల్ గ్రూపింగ్ ఏర్పాటు చేసుకోవాలి అన్నట్టుగా ఫస్ట్ ఆ ఐడియా అన్నటువంటిది ఈయననే ఇనిషియేట్ చేశారు. కానీ చైనా రెసిస్ట్ చేస్తూ ఉండటం, మన ఇండియా కూడా అంత ఇంట్రెస్ట్ చూపించకపోవటం, వీటన్నింటి వల్ల అది అలా పెండింగ్ పడుతూ వచ్చింది. కానీ 2017లో ఏషియాన్ సమ్మిట్స్ అనేటటువంటివి జరుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఈ దేశాలన్నీ కలిసి ఏమైంది, ఇదిగో ఒక క్వాడ్రిలేటరల్ అలయన్స్గా మనం ఫామ్ అవుదాం అనుకోవటం. దానికి సంబంధించి మినిస్టీరియల్ లెవెల్లో 2019లో డైలాగ్స్ అన్నటువంటివి జరిగాయి. దాని తర్వాత 2021లో మనం చూస్తే మార్చ్ అలాగే సెప్టెంబర్. మార్చ్లో ఏమైంది, ఈ 4 దేశాధినేతలు కూడా వర్చువల్గా మీట్ అయ్యారనమాట. తర్వాత సెప్టెంబర్లో అందరూ ఇన్ పర్సన్ మీట్ అవ్వటం జరిగింది. సో అలాగా 2021 నుంచి ఈ గ్రూప్ అన్నటువంటిది యాక్టివ్గా అయింది. అంతేకాదు 2020లో మనకి మలబార్ ఎక్సర్సైజ్ అన్నటువంటిది జరిగింది. మలబార్ ఎక్సర్సైజ్, ఈ మలబార్ ఎక్సర్సైజ్లో ఈ 4 కంట్రీలు కలిసి పార్టిసిపేట్ చేశాయన్నమాట. మరి ఇప్పుడు క్వాడ్ సమ్మిట్ యొక్క అవుట్కమ్స్ ఏంటి అనేసి చూస్తే, ఒకటి క్వాడ్ విల్మింగ్టన్ డిక్లరేషన్. ఎందుకంటున్నారు ఇక్కడ విల్మింగ్టన్ అని? మనం ఇందాకనే అనుకున్నాం విల్మింగ్టన్ అన్నటువంటి ప్రాంతంలో ఈ క్వాడ్ సమ్మిట్ జరుగుతోంది అనేసి.
సో ఇప్పుడు ఏదైతే క్వాడ్ ఎజెండా అనేది ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లటానికి ఇక్కడ ఒక డిక్లరేషన్ని ఈ దేశాలన్నీ అడాప్ట్ చేసుకోవటం జరిగింది. రెండవది చూడండి, క్వాడ్ క్యాన్సర్ మూన్ షాట్ అంటాం. ఏంటి క్వాడ్ క్యాన్సర్ మూన్ షాట్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి అంటే ఇండో పసిఫిక్ రీజియన్ అన్నటువంటిది ఉందా, ఇప్పుడు ఏదైతే ఈ దేశాలన్నీ ఉన్నాయో, సో ఆ ఇండో పసిఫిక్ రీజియన్లో క్యాన్సర్ బర్డన్ని తగ్గించాలి అన్నటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటిది ఇది. అందులోనూ మనం చూస్తే ఈ దేశాల్లో సర్వికల్ క్యాన్సర్ అన్నటువంటిది చాలా ప్రబలంగా ఉంది కాబట్టి ముందు దీన్ని తగ్గించాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నారనమాట. సో క్యాన్సర్కి సంబంధించిన ఇనిషియేటివ్స్ తీసుకోవటం, క్యాన్సర్ అనేది ప్రివెంటబుల్ డిసీజే అవునా, అందులోనూ సర్వికల్ క్యాన్సర్కి చాలా డెత్ టోల్ అన్నటువంటిది ఎక్కువ ఉంది కాబట్టి ఈ క్యాన్సర్ని తగ్గించాలి, అలాగే మిగతా క్యాన్సర్స్ని కూడా ఫ్యూచర్లో అడ్రస్ చేయాలన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు. ఇది కాకుండా సైంటిఫిక్ ఎక్స్పర్టైజ్ని చేపట్టడం కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవటం కావచ్చు, కొలాబరేషన్స్ అన్నటువంటివి, సో ఇవన్నీ ఇందులో భాగం అన్నమాట. నెక్స్ట్ మూడవది చూడండి, మ్యారిటైమ్ ఇనిషియేటివ్ ఫర్ ట్రైనింగ్ ఇన్ ఇండో పసిఫిక్, లేదా దీన్నే ఏమని పిలుస్తాం, మైత్రి అనేసి పిలుస్తాం. ఏంటి మైత్రి అంటే? మ్యారిటైమ్ ఇనిషియేటివ్ ఫర్ ట్రైనింగ్ ఇన్ ఇండో పసిఫిక్ అంటాం. సో దీని ద్వారా ఏంటి అంటే ఈ 4 దేశాలు కలిసి ఇండో పసిఫిక్ మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ అంటాం. ఇండో పసిఫిక్ మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ని క్రియేట్ చేయాలి. అంటే ఏంటి? ఇది ఒక కోఆపరేటివ్ ఇనిషియేటివ్. దీని ద్వారా మ్యారిటైమ్ అవేర్నెస్ని ఇంప్రూవ్ చేయటం, అలాగే రెస్పాన్స్ క్యాపబిలిటీస్ని ఇండో పసిఫిక్ రీజియన్లో మరింత ఎన్హాన్స్ చేయటం అన్నమాట. మనం చూస్తే 2022లోనే క్వాడ్ గ్రూపింగ్ అన్నటువంటిది అనౌన్స్ చేసిందనమాట ఈ ఇనిషియేటివ్ని, IPMDA లేదా ఇండో పసిఫిక్ మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ అన్నటువంటిది. మరి ఇప్పుడు ఈ మైత్రి ఇనిషియేటివ్ ఏదైతే ఉందో, మ్యారిటైమ్ ఇనిషియేటివ్ ఫర్ ట్రైనింగ్ ఇన్ ఇండో పసిఫిక్ ఏదైతే ఉందో, దీని కింద మనకి ఈ రీజనల్ వాటర్స్లో ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినా వాటన్నింటిని మానిటర్ చేస్తూ ఉంటాం, సెక్యూరిటీని ఎన్హాన్స్ చేసుకోవటం, వీటన్నింటి పర్పసెస్ కోసం తీసుకొచ్చినటువంటిది అనమాట ఇది. నెక్స్ట్ చూడండి, క్వాడ్ అట్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్. ఏంటి ఈ షిప్ అబ్జర్వర్ మిషన్ అంటే? ఈ ఏదైతే మిషన్ ఉందో దీనిని 2025వ సంవత్సరం నాటికల్లా పూర్తి చేయాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. సో దీని కింద US, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా వీటన్ని దేశాలకు సంబంధించినటువంటి కోస్ట్ గార్డ్స్ ఉంటారో వాళ్ళు మ్యారిటైమ్ సేఫ్టీని, ఇంట్రాపరబిలిటీని పెంచుకోవాలి అన్నటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి మిషన్ అనమాట ఇది. నెక్స్ట్ చూడండి, క్వాడ్ ఇండో పసిఫిక్ లాజిస్టిక్స్ నెట్వర్క్ అంటే ఏంటి? సింపుల్గా ఇక్కడ ఈ ఎయిర్ లిఫ్ట్ కెపాసిటీని పెంచుకోవాలి, అలాగే లాజిస్టిక్స్ స్ట్రెంగ్త్స్ని అన్ని దేశాలు కలిసి కలెక్టివ్గా ఎన్హాన్స్ చేసుకోవాలి. దాని ద్వారా ఎఫిషియెంట్గా సివిలియన్ రెస్పాన్సెస్ని న్యాచురల్ డిజాస్టర్స్ టైంలో ఈ ఇండో పసిఫిక్ రీజియన్లో అందించవచ్చు అన్నటువంటిది దీని యొక్క ముఖ్య లక్ష్యం అనమాట. దాని తర్వాత చూడండి, క్వాడ్ పోర్ట్స్ ఆఫ్ ద ఫ్యూచర్ పార్ట్నర్షిప్ అంటున్నాం. అంటే ఏంటి? ఇక్కడ క్వాడ్ దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక సస్టైనబుల్ రెసిలియంట్ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి ఇండో పసిఫిక్ రీజియన్లో అన్నటువంటి లక్ష్యంతో ఈ పార్ట్నర్షిప్ని లాంచ్ చేయడం జరిగింది. అదే క్వాడ్ పోర్ట్స్ ఆఫ్ ద ఫ్యూచర్ పార్ట్నర్షిప్ అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, సెమీ కండక్టర్ సప్లై చైన్స్ కంటింజెన్సీ నెట్వర్క్ అంటాం. సింపుల్గా ఏంటి? సెమీ కండక్టర్ సప్లై చైన్లో మరింత రెసిలియన్స్ని తీసుకురావాలి. ఆ ఉద్దేశంతో క్వాడ్ ఏర్పాటు చేసినటువంటి ఒక కంటింజెన్సీ నెట్వర్క్ ఈ సెమీ కండక్టర్ సప్లై చైన్స్ కంటింజెన్సీ నెట్వర్క్ అన్నటువంటిది. అట్లానే ఇంకా కొన్ని అనౌన్స్మెంట్స్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ ఎఫిషియన్సీని పెంచుకోవాలి అందరూ, అంటే ఇప్పుడు కూలింగ్ సిస్టమ్స్ని అఫోర్డబుల్గా చేయాలి, హై ఎఫిషియన్సీ వాటికి ఉండాలి ఇండో పసిఫిక్ రీజియన్లో, ఇట్లాగా వాటిని బూస్ట్ చేయాలనేసి. అట్లానే మారిషస్ అన్నటువంటి దేశం ఉంది, ఐడియా ఉందా? మారిషస్. ఈ మారిషస్కి సంబంధించి ఒక వెబ్ పోర్టల్ని డెవలప్ చేస్తూ ఉన్నారనమాట. ఏంటి ఈ వెబ్ పోర్టల్? దీని ద్వారా ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, క్లైమేట్ ఇంపాక్ట్ ఏదైనా ఉన్నా దాన్ని తెలుసుకోవటానికి ఒక స్పేస్ బేస్డ్ మానిటరింగ్ చేయటానికి ఈ ఒక స్పేస్ బేస్డ్ వెబ్ పోర్టల్ని ఎస్టాబ్లిష్ చేస్తాము అన్నట్టుగా ఇండియా ఇనిషియేటివ్ని తీసుకుందనమాట. అట్లానే మనం చూస్తే స్టెమ్ ఫెలోషిప్ అన్నటువంటిది ఉంటుందా మనకి? సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అలాగే మ్యాథమెటిక్స్ ఉందా? సో ఆ స్టెమ్ ఫెలోషిప్ ఏదైతే ఉందో ఆ స్టెమ్ ఫెలోషిప్ని నేను ఇస్తాను అన్నట్టుగా ఇందులో ఇండియా అనౌన్స్ చేసింది. క్వాడ్కి సంబంధించిన స్టెమ్
ఫెలోషిప్ని మేము ఇస్తాము. దీని ద్వారా 4 year బ్యాచిలర్స్ డిగ్రీని స్టూడెంట్స్ పర్స్యూ చేయొచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఇండియా దీన్ని అనౌన్స్ చేసిందనమాట. అట్లానే నెక్స్ట్ 2025లో క్వాడ్ లీడర్స్ సమ్మిట్ అంటే ఏంటి? హైయెస్ట్ అథారిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ దేశాధినేతలు పాల్గొంటే వాటిని సమ్మిట్స్ అనేసి పిలుస్తాము. సో క్వాడ్స్ లీడర్ సమ్మిట్ అన్నటువంటిది 2025లో ఇండియాలో జరగబోతోంది. సో ఇవి ఈ యొక్క క్వాడ్ సమ్మిట్ 2024కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అవుట్కమ్స్ అనమాట. సో వీటన్నింటిలో మనకి ప్రిలిమ్స్లోను మెయిన్స్లో కూడా మనం ఇండో పసిఫిక్ రీజియన్ యొక్క సేఫ్టీ సెక్యూరిటీ గురించి మాట్లాడేటప్పుడు ఈ ఇనిషియేటివ్స్ని చెప్పచ్చు. ప్రిలిమ్స్లో అయితే డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు అనమాట. మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. మనకి యుఎన్ఎస్సి ఉంది, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఇందులో పర్మనెంట్ మెంబర్షిప్ని మన భారతదేశం ఎప్పటి నుంచో కోరుతుంది. అంటే 5 సభ్య దేశాలే ఇందులో ఇప్పటిదాకా పర్మనెంట్ మెంబర్షిప్ని కలిగి ఉన్నాయి. సో మా దేశానికి కూడా పర్మనెంట్ మెంబర్షిప్ కావాలి అనేసి ఇండియా కోరుతోంది. అండ్ ఈ క్వాడ్ సమ్మిట్లో భాగంగా అమెరికా కూడా మనకి మద్దతు ఇచ్చింది పర్మనెంట్ మెంబర్షిప్కి. మరి అలా పర్మనెంట్ మెంబర్షిప్ కోరుతున్నటువంటి 4 దేశాల కలయికతో G4 అన్నటువంటి ఒక గ్రూపింగ్ ఫామ్ అయింది. G4 గ్రూపింగ్. మరి ఈ G4 గ్రూపింగ్లో ఇప్పుడు క్వాడ్లో ఉన్నటువంటి ఎన్ని కంట్రీస్ ఈ G4లో కూడా ఉన్నాయి? దీని ఆన్సర్ కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.